ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వేకోజం ప్రార్థన. రండి ఒక చక్కని గీతం పాడుకుందాం. కృప కనికరమూల మా దేవ కృతజ్ఞత నర్పింతు. కృప కనికరమూల మా దేవ కృతజ్ఞత నర్పింతు. యెహోవా చేసిన ఉపకారములకై ఆయనకేమి చెల్లింతును. యెహోవా చేసిన ఉపకారములకై ఆయనకేమి చెల్లింతును. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. రక్షణ పాత్ర చెబుని కృప కనికరమూల మా దేవ కృతజ్ఞత నర్పింతు. కృప కనికరమూల మా దేవ కృతజ్ఞత నర్పింతు. వాక్యం చదువుకుందాము. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. యెహోవా దయాళుడు, ఇశ్రాయేలుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, చదువుకున్నటువంటి లేఖన భాగం ఇశ్రాయేల్ ప్రజల కొరకైనటువంటి ఒక గొప్ప సంతోషకరమైన సందేశము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు పారసీక దేశం నుంచి అక్కడి పరిపాలకుడైనటువంటి కొరేష్ రాజు ద్వారా పంపబడి వారు యెరూషలేము దేవాలయాన్ని పునర్నిర్మాణించడానికి వాళ్ళు సిద్ధపాటు కలిగి పునాది వేస్తూ ఉన్న సందర్భంలో వారు దేవుని స్తుతిస్తున్నటువంటి ఈ యొక్క వాక్యాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాం. యెహోవా దయాళుడు, ఆయన కృప మన మీద నిరంతరం ఉంటుందని వారు ఆరాధిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, దేవుని హెచ్చిస్తూ ఉన్నారు. కారణం ఏమిటంటే, ఒకప్పుడు ఇశ్రాయేల్ ప్రజల రాజు, చివరి రాజు సిద్కియా అవిధేయత వల్ల ఆయన దేవుని యొక్క కట్టడల్ని మరిచిపోయి అన్య పద్ధతులు పాటించి అవమానాన్ని తీసుకొని వచ్చిన ద్వారా దేవుని కోపం వచ్చి ఇశ్రాయేల్ ప్రజలందరినీ బబులోను చెరకు పంపిస్తాడు. చిన్నలనేమి పెద్దలనేమి అందరూ చంపబడతారు. మిగిలిన వారిని అందరినీ బానిసలుగా తీసుకొని వెళ్తారు. అక్కడ వారు ఎంతో శ్రమలను కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు. అయితే ఇర్మియా ప్రవక్త ప్రవచించిన ప్రవచనం నెరవేరాలని దేవుడే కొరేషును ప్రేరేపించి ఆయన ద్వారా యెరూషలేము దేవాలయానికి జరిగిన అవమానాన్ని శుద్ధి చేయాలని, బబులోను రాజులు పడగొట్టినటువంటి దేవాలయపు గోడల్ని నిలబెట్టాలని, కాల్చబడినటువంటి దేవాలయానికి శోభగుసులు అద్దాలని ప్రేరేపించబడి పంపబడతారు. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈనాడు మనము ఈ యెరూషలేము దేవాలయం గురించి ప్రార్థిస్తున్నాం. ఆనాడు ఆ ప్రజలు కూడా యెరూషలేము దేవాలయాన్ని బాగా ప్రేమించారు. సంవత్సరానికి 3 సార్లు అక్కడికి వెళ్ళి దేవుని దర్శనం, దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం జరిపించేవారు జరిగింది. కానీ ఈనాడు మనకు ఆ భౌతికపరమైన దేవాలయాలు కాదు, కానీ మన హృదయంలోనే ఆయన నివాసం చేస్తాడు. ఒకవేళ నీ హృదయం, నా హృదయం పడిపోయిందా, కూల్చబడిందా, దేవునికి అవమానకరమైనటువంటి చోటు నీ హృదయంలో ఉందా, ఒకసారి పరీక్షించుకోవాలి. సిద్కియా రాజు దేవుని యొక్క చట్టాన్ని మీరినందువల్ల తన చివరి ఘట్టం భయంకరంగా జరిగింది. తన కళ్ళు ఊడబీకేసేశారు, చీకటి గదిలో బంధించేశారు. ఆయన మరణం బహుభయంకరంగా ఉంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని నమ్మిన మనం దేవునికి ఇష్టంగా జీవించకపోతే,
దేవుని ఉగ్రతకు పాలయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. కనుక దేవుని ప్రేమను ఎరిగి, దేవుని యొక్క దయను ఎరిగి ఉన్నటువంటి మనము ఆయనతో సహవాసం చేయాలి. ఆయన మనతో సహవాసం చేస్తాడు. వారు ఎంత చక్కగా దేవుని ఆరాధిస్తున్నారు అక్కడంటే వారికి ఎంతో సంతోషమవుతుంది. వారు అనూహ్యమైనటువంటి స్థితిలోనికి రాబడ్డారు. చెరసాల ఉన్నారు, బానిసలుగా ఉన్నటువంటి వారందరూ కూడా పంపబడి స్వదేశానికి వచ్చినప్పుడు ఆనందమే వేరు. మాతృదేశం అంటే అందరికీ అభిమానమే కదా. ఆ మాతృదేశానికి వచ్చినప్పుడు వారు ప్రేమించినటువంటి, వారు పూజించేటువంటి, వారు ఆరాధించేటువంటి దేవుని మందిరాన్ని కట్టుతున్నప్పుడు ఆ సంతోషం వేరు. మందిరానికి పునాది వేస్తున్నప్పుడు అంట వాళ్ళు అందరూ కూడా పాటలు పాడుతూ సంతోషంతో అరుస్తూ ఉన్నారు. సంతోషాన్ని పట్టుకోలేక వాళ్ళు అరిచే అరుపులను గమనించినట్లయితే ఏం జరుగుతుంది ఇక్కడ అని అందరు అనుకునేటట్లుగా. కాబట్టి దేవుని మందిరానికి వారు చేసేటువంటి పునర్నిర్మాణ ప్రక్రియలో వారు పాలు పంచుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనం కూడా ఈనాడు మన హృదయం అనే మందిరాన్ని కట్టుకోవాలి. నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులై ఉండు అని దేవుడు చెప్పాడు. హృదయమే ఆలయమని లేఖనాలు తెలియజేస్తున్నాయి. కనుక మన హృదయం దేవునికి ఆలయం అయితే మన ఆలయము దేవుని ఆలయం ఎలా ఉంది ఒకసారి పరీక్ష చేసుకోవాలి. పవిత్రంగా ఉందా, పరిశుద్ధంగా ఉందా, ఆరాధనకు యోగ్యంగా ఉందా, దేవుడు మనతో సహవాసం చేస్తున్నాడా ఒకసారి పరీక్ష చేసుకుంటే ఈ వాక్యం మన జీవితంలో నెరవేరుతుంది. ఆ సంతోషం మనకు ఉంటుంది. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన కృప మన మీద నిరంతరం ఉంటుంది. ఆ విధంగా మనం ముందుకు వెళ్ళడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మా హృదయంలో నిలవైనటువంటి దేవ, ఆనాడు భౌతికపరమైన దేవాలయాలు ఆయన నీ ప్రజలు ఎంతో కష్టపడి కట్టారు. కానీ నీవు మా కల్వరి శిలువలో మా హృదయాన్ని ప్రభా చోటు రావడానికి నీవు అర్పించుకున్నావు. మా హృదయమే నీకు దేవాలయం. ప్రభా, పరిశుద్ధంగా పవిత్రంగా ఈ లోకంలో జీవిస్తూ మా హృదయంలో నీకు చోటిచ్చి మేము ప్రయాణించడానికి కృప దయచేయమని, ఈ వాక్యం మా జీవితాలకు వెలుగుగా, మమ్మల్ని సరిచేసేదిగా, మాకు బుద్ధి చెప్పేదిగా ఉన్నదందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.